హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రత్యూష అనేది నేను ప్రత్యూష. ఇవాళ ఈ వీడియోలో నేను మా ఎంట్రన్స్ ఎలా డిజైన్ చేసుకున్నాను అంటే ఎలా పెట్టుకున్నాను అనేది చూపిస్తున్నాను, చూసేయండి. మేమైతే ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాము అండ్ మాకు చాలా చిన్న ఎంట్రన్స్ ఉంది. ఓవరాల్ లుక్ చూపిస్తాను, ఫస్ట్ చూసేయండి. ఓవరాల్గా అయితే ఇలా ఉంటుందన్నమాట ఎంట్రన్స్. మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉంటామని చెప్పాను కదా, అది. అండ్ మేము వచ్చి గవర్నమెంట్ క్వార్టర్స్లో ఉంటాము, సో ఎక్కువ చేంజెస్ ఏం చేయట్లేదు. ఉన్న దాంట్లో నేను ఎలా పెట్టుకున్నాను చూపిస్తున్నాను. మొత్తం 3 సైడ్స్ ఉన్నాయి. ఒక సైడ్ ఇలా ఫ్రేమ్స్, ఇంకొక సైడ్ చెట్లు అండ్ ఇంకొక సైడ్ డోర్ కనిపిస్తుంది. అండ్ ఇటు నుంచి వస్తే స్టెప్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ నుంచి. సో నేను ముందు క్లిప్పింగ్స్లో మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడెక్కడ ఏమేమి పెట్టాను అనేది. ఇది ఓవరాల్ లుక్ అయితే. అండ్ ఇక్కడ నేను మ్యాక్సిమం ప్లాంట్స్ పెట్టుకున్నాను కదా, అవన్నీ ఇండోర్ ప్లాంట్స్ అండ్ ఫ్లవర్స్ లేనివి ప్రిఫర్ చేసుకుంటున్నాను నేనైతే మ్యాక్సిమం. సో ఇక్కడ ఒక ప్లాంట్ పెట్టాను పెద్దది ఇది. అండ్ నెక్స్ట్ ఇటు సైడ్ది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ అయితే. ఇటు సైడ్ వాల్ పైన ఒకటి ఇది బ్యాంబూది ప్లాంటర్ ఉందన్నమాట. బ్యాంబూ ప్లాంటర్లో నేను చాలాసార్లు ప్లాంట్స్ పెట్టడానికి ట్రై చేశాను, కానీ అవి సర్వైవ్ అవ్వట్లేదు, అంటే ఎందుకో ఉండట్లేదు, బతకట్లేదు. వీటికి హోల్స్ లేవు, అందుకే అని అనుకున్నాను నేనైతే. హోల్స్ చేయడం కూడా పాసిబిలిటీ లేదు, సో ఇలా నేను ఆర్టిఫిషియల్ క్రీపర్ వేసేసాను దానికి. నెక్స్ట్ ఇంకొక అదే సైడ్లో 3 ఫ్రేమ్స్ ఉంటాయి ఇలా. నమస్తే అని, వెల్కమ్ టు అవర్ హోమ్, అండ్ ఇక్కడ వచ్చి మే ఆల్ హూ ఎంటర్ యాజ్ గెస్ట్ లీవ్ యాజ్ ఫ్రెండ్స్ అని ఉంటుంది అనమాట. ఈ 3 ఫ్రేమ్స్ నేను సెట్గా తీసుకున్నాను. అండ్ సెంటర్లో మిర్రర్ పెట్టుకున్నాను. మిర్రర్ ఎందుకు అని అంటే ఇలా నెగిటివ్ ఎనర్జీ ఏదైనా వస్తే బ్యాక్ వెళ్ళిపోతుంది అని ఒక కాన్సెప్ట్ చదివాను ఎక్కడో, అదొకటి అయితే. ఇంకొకటి లుక్ వైజ్ కూడా మిర్రర్ బాగుంటుంది. సో సెంటర్లో మిర్రర్ అండ్ 3 ఫ్రేమ్స్, పైన అంతా 3 ఫ్రేమ్స్ పెట్టుకున్నాను అలా. అండ్ పైన ఒక చిన్న లైట్. ఈ సైడ్ వాల్ అయితే ఇంత సింపుల్గా ఉంటుంది. నెక్స్ట్ సైడ్ డోర్కి ఇలా దిష్టి తగలకుండా పెడుతున్నాం కదా, అదొకటి పెట్టుకున్నాను. అండ్ పైన వినాయకుడిది ఒకటి ఉంటుంది. అండ్ ఇంకా పైన వచ్చి ఇలా ఒక నెస్ట్ ఉంటుంది. నెస్ట్లో బర్డ్స్ ఉండాలి ఇంకొన్ని, అవి పడిపోయాయి ఎక్కడో. కింద అయితే శుభ్ లాభ్ అని ఇలా పెట్టుకున్నాను. ఇది డోర్కి అటువైపు ఇటువైపు పెట్టుకుందామంటే అటు సైడ్ డోర్ క్లోజ్ చేయడం వల్ల పెట్టుకోవడం అవ్వట్లేదు. అందుకే ఇలా అన్నీ ఇటు సైడే పెట్టేసుకున్నాను అనమాట. నెక్స్ట్ ఇంకా పైన నెక్స్ట్ ఇలా ఒక కట్ట అనొచ్చు, స్లాబ్ అలా ఉంటుందన్నమాట. దానిపైన ఏమేమి పెట్టుకున్నాను డీటెయిల్గా చూపిస్తున్నాను. ఇలా వెడల్పువి పాట్స్ ఉంటే అందులో చెట్లు పెట్టాను ఇటు అండ్ అటు సైడ్ సేమ్ అనమాట. మీరు చూడొచ్చు ఇక్కడ సేమ్ చెట్లు, సేమ్ పాట్స్ పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ కూడా ఇది ఒక క్రీపర్ అంటే పాకే చెట్టు పెట్టాను. ఇది ఇక్కడ బ్లూ కలర్ది అండ్ అటువైపు పర్పుల్ సేమ్ కలర్ తోటి పెట్టుకొని ఇందులో పాకే చెట్టు అండ్ అందులో వేరే చెట్టు పెట్టుకున్నాను. ఇది పాకాలి అన్నట్టుగా పెట్టాను, కానీ ఏమవుతుందో చూడాలి ఇంకా. అండ్ సెంటర్లో అయితే ఇలా బుద్ధుడు అండ్ ర్యాబిట్స్ అండ్ ఎలిఫెంట్స్ పెట్టుకున్నాను. ఈ బుద్ధుడు ఉన్నారు కదా, ఇది ఇలా ముక్కుకి కొంచెం దెబ్బ తగలడం వల్ల నాకు చాలా తక్కువ రేట్కి పడింది, 200 రూపీస్. నాకైతే చాలా తక్కువ అనిపించింది. ఇది లోకల్ ఇక్కడే షాప్ నుంచి తీసుకున్నాను. పక్కన ఉన్న గ్రీన్ కలర్ ర్యాబిట్స్ అయితే అమృత్సర్ నుంచి తీసుకున్నాను, అమృత్సర్ వెళ్ళినప్పుడు. సో అమృత్సర్ది వీడియో కూడా నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను, ఒకవేళ కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. అండ్ ఇంకా ముందైతే స్టోన్స్ ఇవి నేను నార్మల్ షాప్స్లో దొరుకుతాయి కదా, అవి తీసుకొని వచ్చి ఇలా డిజైన్ చేసుకున్నాను. అండ్ ఇంకా ముందైతే ఇలా 3 హోల్స్ ఇచ్చారు, ఇది దేనికోసమో నాకైతే ఐడియా లేదు. సో ఇలా నా దగ్గర ఒకటి వాటర్ది పెట్టడానికి ఉంటే అందులో కరెక్ట్ సైజ్ అవుతాయి, అందులో పెట్టి ఫ్లవర్స్ ఏం లేవు కాబట్టి న్యాచురల్ ఫ్లవర్ వేసి వాటర్ వేసి పెడతాను. నెక్స్ట్ ఇటు ఒక ఎలిఫెంట్ అండ్ అటు ఒక ఎలిఫెంట్ ప్లాంటర్. నాకు కొంచెం ఎలిఫెంట్స్ అంటే ఇంట్రెస్ట్ అంటే బాగా అనిపిస్తుంది అన్నట్టు అనిపిస్తుంది. సో ఎక్కువ మటుకు ఎలిఫెంట్ ప్లాంటర్సే ఉన్నాయి. ఇక్కడ ఒకటి అండ్ అటువైపు ఒకటి సేమ్ చెట్లు పెట్టి ఉంచాను అనమాట. అండ్ పైకి వస్తే క్రీపర్స్ ఉన్నాయన్నమాట ఇంకా. అండ్ పైన ఇలా ఒక నేమ్ ప్లేట్ ఉంది, ఇది నేను పెళ్ళైన కొత్తలో డిజైన్ చేసుకున్నాను 4 years బ్యాక్ అలా స్టిక్కర్స్తో. అది కూడా పెట్టాము అక్కడ. అండ్ ఇలా బెల్స్ ఉంటాయి కదా అవి. అండ్ ఇక్కడ పైన 2 క్రీపర్స్ వేసుకున్నాను, మధ్యలో ఇంకొకటి అది బెల్సే దాన్ని ఏమంటారో నాకు కరెక్ట్గా వర్డ్ గుర్తు రావట్లేదు. అండ్ ఇక్కడ వచ్చి నేమ్ ప్లేట్స్ మళ్ళీ నాది మా ఆయనది పైన. అండ్ ఇది వచ్చి నేను హైదరాబాద్లో శిల్పారామంలో చేయించుకున్నాను, 3.5 years పైన అయిపోయింది. సో ఈ డిజైన్ నాకు కావాలి అని చెప్పించుకున్నాను, కానీ యాజ్ ఇట్ ఈజ్ వచ్చింది నేను అడిగినట్టుగా.
అండ్ నెక్స్ట్ ఈ నేమ్ ప్లేట్ వచ్చి నేను ఇంట్లో ఉన్న చెక్కతో నేనే డిజైన్ చేసుకున్నాను మా పాప పుట్టాక. తన పేరు కృతిక అండ్ నిక్ నేమ్ వచ్చి మైరా. ఇది రాసిందంతా కూడా నేను ఎంసిల్తో రాసి గోల్డ్ పెయింట్ వేసుకున్నాను అనమాట. అండ్ కింద వచ్చి ఇది మనకి ప్లాస్టర్ది అది ఉంటుంది కదా రీల్, దాన్ని ఇలా డిజైన్ చేసుకొని దాంట్లో నేను మా ఆయన అండ్ మా పాపలా పెట్టుకున్నాను అనమాట అది. అండ్ కింద ఇంకా మళ్ళీ చెట్లు. ఇక్కడ ఇలా చిన్న పార్టీషన్ వస్తే అందులో కూడా సెట్ అయ్యే ఒక చిన్న పాట్ పెట్టి కరెక్ట్గా దానికి సెట్ అయ్యేటట్టుగా ఒక ప్లాంట్ పెట్టాను. అండ్ పైన అయితే ఇలా వచ్చింది ఇంకొక చిన్నగా పార్టీషన్ లాగా. సో ఇందులో ఏంటి అంటే ఒక బిగ్ ప్లాంటర్, ఎలిఫెంట్ ప్లాంటర్ అండ్ అటు ఇటు స్మాల్ ఎలిఫెంట్ ప్లాంటర్స్. ఇందులో కూడా అన్ని చెట్లే ఉన్నాయి. ఇందులో కొంచెం ప్లేస్ ఎక్కువ ఉండడం వల్ల అన్ని చిన్న చిన్న చెట్లన్నీ ఒకటే దగ్గర పెట్టేశాను అనమాట. అండ్ ఇటు సైడ్ కూడా మళ్ళీ బ్యాంబూవే. నాకు చెప్పాను కదా ఆల్రెడీ సర్వైవ్ అవ్వట్లేదని చెప్పి ఆర్టిఫిషియల్ క్రీపర్ వేసేసాను వీటిపైన. సో ఓవరాల్గా లుక్ ఎలా ఉంటుంది అనేది మళ్ళీ చూపిస్తాను పైనది మాత్రం. సో ఓవరాల్గా ఒక సైడ్ ఇలా ఉందన్నమాట మొత్తం. అండ్ ఇంకా ఇక్కడే కింద ఇలా స్పేస్ ఉంది. యాక్చువల్గా చెప్పులు పెట్టుకోవడానికి ఇచ్చారనమాట. నేను చెప్పులు లోపల పెట్టడం వల్ల ఇక్కడ కూడా చెట్లు పెట్టాను. అటు స్నేక్ ప్లాంట్ అండ్ ఇటు అలోవెరా అండ్ మధ్యలో వచ్చి ఇలా డిజైన్ చేసుకున్నాను. ఇవి నేను ఏంటి అంటే ఇది నేను లోకల్ షాప్ నుంచి తీసుకున్నాను. ఈ బుల్లక్ కోచ్ ఏమో ఒక మేళాలో తీసుకున్నాను. అండ్ ఇది కూడా ఇంకొక మేళా ఇక్కడే తీసుకున్నాను చండీగఢ్లో. నేను ఆ మేళావి అవన్నీ కూడా షాపింగ్ చేసినవి నేను లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ప్రైస్ కూడా అందులో మెన్షన్ చేసి ఉంటాను, కావాలి అనుకుంటే చెక్ చేయండి. ఇది ఏంటి అంటే లోపల నుంచి కూడా పెయింట్ ఉందన్నమాట. వాటర్ వేసినా కూడా నీకు ఆ పెయింట్ కనిపిస్తూ ఉంటుంది. నేనైతే మెయిన్గా ఫ్లవర్స్ వేయడానికని తీసుకున్నాను ఇది. సో ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ కూడా యాడ్ చేశాను, బాగా అనిపిస్తుంది. సో ఓవరాల్గా కింద మీద అంతా ఈ సైడ్ వాల్ అయితే ఇలా కనిపిస్తుంది. నేను ఆల్రెడీ బాల్కనీ మేకోవర్ వీడియో కూడా పోస్ట్ చేస్తున్నాను, దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలి అనుకుంటే చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.